సో యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో Yes, yes. ఇక మనకు హాస్టల్స్ అంటారా, సెపరేట్ గా బాయ్స్ అన్నీ గర్ల్స్ కి బాగున్నాయి. హాస్టల్స్ ఉన్నాయి. తెలుగు ఫుడ్ అందుబాటులో ఉంది మనకి ఇక్కడ. ఆంధ్ర ఫుడ్, నాన్ వెజ్ అవైలబిలిటీలో ఉంది. స్టూడెంట్స్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా 0% ప్రాబ్లం. ఎవ్రీడే ట్రైన్స్ ఉన్నాయి, ఎవ్రీడే ఫ్లైట్స్ ఉన్నాయి అవైలబిలిటీ స్టూడెంట్స్ రావడానికి. ఒక రైల్వే స్టేషన్ అరగంట సేపు, ఎయిర్పోర్ట్ నుంచి ఒక 25 నిమిషాల్లో మన యూనివర్సిటీకి డైరెక్ట్ గా స్టూడెంట్ చేరుకోవచ్చు. అండ్ ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నాన్ వెజిటేరియన్ ఫుడ్ అందుబాటులో ఉంది. ఎవ్రీ వీక్ 2 times ఉంది. సో ప్రాబ్లం అయితే స్టూడెంట్ కి ఎక్కడ కూడా ఇబ్బంది పడడానికి అయితే లేదు మేడం. నాకైతే ఓవరాల్ గా ఇప్పుడు చూసినటువంటి అన్ని, అంటే ఇది అతిశయోక్తి కాదండి, చూసిన అన్ని యూనివర్సిటీస్ లో పిల్లలకి ఇది ఇంకొంచెం బెనిఫిట్ కదా అని అనిపించింది డెఫినెట్ గా. సో మీరు ఏం చెప్తారు ఫైనల్ గా తెలుగు పిల్లలు మేడం? బీటెక్ హై స్టాండర్డ్ లో, అంటే మన ఇండియా లెవెల్లో 16 లక్షల మందిలో 1% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే సీట్లు సంపాదిస్తున్నారు. ఆ 1% లో మన స్టూడెంట్స్ చేరాలనుకుంటే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో జాయిన్ అవుతే ఆ 1% లో స్టూడెంట్స్ ఇండియా లెవెల్లో ఉన్న 1% ఆఫ్ ద స్టూడెంట్స్ లో వీళ్ళు కూడా చేరతారు మేడం. అది కూడా ఈజియర్ వే అని చెప్పొచ్చు. వెరీ ఈజీ వే. మళ్ళీ మనము కోచింగ్లు లాంగ్ టర్మ్ లో తీసుకునే వాళ్ళు ఒకటే చెప్పేది, ప్రశాంతంగా ఇక్కడ రండి, 1 year చదువుకుంటారు, ఇక్కడ 1 year చదువుకొని 2 years చదువుకుంటారు, 2 years చదువుకొని తర్వాత ఇమీడియట్ గా ఐఐటీస్కి వెళ్ళిపోండి. ఫీజులు కూడా ఐఐటీస్ ఎక్కువ ఏమి ఉండవు, 2 లక్షలు, 2,50,000, 3 లక్షలు మాక్సిమం ఉంటుంది పర్ ఇయర్. సో ఆ విధంగా ఎడ్యుకేషన్ లోన్ అందుబాటులో ఉంది.